ఏంటా స్టార్టింగ్ 2 యాలకలు చూపిస్తుంది అనుకుంటున్నారా? మంచి స్వీట్ రెసిపీ చేశాను. ఈ స్వీట్ రెసిపీ చేయడానికి గల కారణం ఏంటో కూడా వీడియోలో చెప్పాను. ముందైతే వీడియోని తొందరగా లైక్ చేసేయండి. ఫస్ట్ అయితే అత్తయ్యకి ఇద్దాము. స్వీట్ ఇష్టం. ముందుగా కళాయిలో దిట్టంగా నెయ్యి దట్టించేద్దాం. ఎందుకంటే స్వీట్స్కి ఆ మాత్రం నెయ్యి ఉంటూనే బాగుంటుంది కదా. కూరల్లో పెద్దగా ఇష్టపడను, కానీ స్వీట్స్లో మాత్రం నెయ్యి వేయడానికి ఏమాత్రం మొహమాట పడను అనమాట. సో నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా చేసే పని ఏంటి, అందరూ చేసే పని కాజు కిస్మిస్ వేయించుతున్నాను. ఇంతకీ ఏం రెసిపీ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైప్యాడ్ కొత్తగా తీసుకున్నాను అనమాట. సో దాంతో చేసే ఫస్ట్ రెసిపీ అనేది ఫస్ట్ వీడియో అనేది స్వీట్తో స్టార్ట్ చేయాలని ఒక చిన్న సెంటిమెంట్తో నేను ముందుగా అయితే స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటంటే ఏదో స్వీట్ కాదు, జస్ట్ అందరూ చేసుకునే సింపుల్ స్వీట్ సేమియా అండ్ సగ్గుబియ్యం అనమాట. సో పాయసం అందరికీ తెలిసిందే. ఈ రెసిపీ కూడా ఆల్మోస్ట్ అందరికీ వచ్చింది. కాకపోతే నేను ఫస్ట్ టైము ఆ సెల్ఫీ స్టిక్తో తీసుకున్న వీడియో అని చెప్పేసి సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా సేమియా పాయసం చేస్తున్నాను అనమాట. సో అటుపక్కన గిన్నెలో ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదు, సగ్గుబియ్యంని బాయిల్ చేయడానికి అటుపక్కన గిన్నెలో నీళ్లు పోసి పెట్టానమాట. సో నీళ్లు మరుగుతుంటాయని, ఆ మరిగిన తర్వాత అందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేస్తున్నాను. సో అవి నెమ్మదిగా ఉడుకుతుంటే ఈలోపు మనం సేమియాని వేయించేసుకోవచ్చు కదా అని చెప్పేసి సేమియాని నేనైతే ఎక్కువగా వేయించనమాట. జస్ట్ అలా వేగిందా లేదా అన్నట్టు వేయించుతాను. ఎక్కువ ఎర్రగా వచ్చేందుకైతే వేయించను. సో సేమియా వేగడం అయిపోయింది. అదే గంటను దులిపేసి పక్కనున్న సగ్గుబియ్యం దాంట్లో పెడుతున్నాను అనమాట. ఇంకా 12 గంటలు ఎందుకు చేయడం అని చెప్పేసి 1 గంటతోనే కానిచ్చేస్తున్నాను. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిందా లేదా అని చూస్తున్నాను. ఓకే, బాగానే ఉడికింది. ఓకే, ఇప్పుడు ఉడికించిన సగ్గుబియ్యంలోకి వేయించిన సేమియాను ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. మన గురించి తెలిసిందే కదా, ఒక్క పూస కూడా వేస్ట్ చేయమన్నమాట. దెబ్బకి కళాయిలో డ్రాయింగ్లు పడిపోతున్నాయి. ఆ రేంజ్లో కళాయిని గీకేస్తున్నాం అనమాట. సేమియా వేయగానే అదేంటో బుస్సును పొంగేసింది, ఎప్పుడూ లేనిది. అదేంటో ఎంత గీకినా అక్కడక్కడ నెయ్యి తడికి సేమియా అనేది రాకుండా అతుకుపోయి ఉంటుంది అనమాట. సర్లే, ఇంకా చేసేదేముంది, వెళ్ళి సింక్లో పడేసి వద్దాం. అంత తేలిగ్గా మనం వదిలిపెడతామా? దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని వచ్చి క్లీన్ చేసి వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు సింక్లో పడేయచ్చు హుందాగా. ఇంత పిసినది యాడ్ దొరికిందా అని అంత తిట్టుకోకండి. ఎందుకంటే మనం ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ భర్త తెచ్చే సంపాదనని మనం పొదుపు చేయాలి. అలా మనం పొదుపు చేయడమే మనం చేసే గొప్ప సంపద అనమాట. ఇంకెంతసేపు నా మొహం చూస్తారులే, కానీ చేసే రెసిపీ మీకు కనిపించడం లేదు కదా అని చెప్పేసి కెమెరా తీసుకొచ్చి దగ్గరగా పెట్టాను. సో ఇదేనమాట మనం చేసే సేమియా పాయసం. గమ్మత్తు ఏంటంటే నేను ఇంతసేపు వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను. అంటే వీడియో రికార్డ్ అయింది, ఇప్పుడు మీకు చూపించినంత వరకే రికార్డ్ అయిందనమాట. తర్వాత ఏమైందంటే నేను షుగర్ వేసేది వీడియో పాస్ చేశాను మర్చిపోయి, మళ్ళీ దాన్ని ప్లే చేయడం మర్చిపోయాను అనమాట. సో అందువల్ల షుగర్ వేసేది మిస్ అయిపోయింది. కొలతలు అంటూ ఏమీ లేవు, నేను సుమారుగా వేస్తాను, మళ్ళీ టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే దాంట్లో షుగర్ వేయడం కంప్లీట్ అయిపోయింది. షుగర్ అంతా మెల్ట్ అయ్యడంతో ఇంకా బాగా లూజ్గా అయిపోయింది అనమాట. ఇప్పుడు దాంట్లోకి కొన్ని పాలు మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక 1/2 లీటర్ పాలు ఇందులో పోసేసుకుందాం. మొత్తంగా ఈ రెసిపీకి నేను 1/2 లీటర్ పాలు అయితే వాడానమాట. సో ముందుగా 1/2 లీటర్ పాలను పోసి మరిగిస్తున్నాను. ఇలా పాలు పోసిన తర్వాత కాసేపు మరిగించాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ మనకి స్వీట్నెస్ సరిపోయిందా లేదా అని చెప్పేసి చూసుకుంటున్నాను. పర్లేదు, బాగానే సరిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మిగతా పాలను పోసుకుంటున్నాను. అంటే నేను ఆల్రెడీ పాలని కాగబెట్టాను అనమాట. సో ఆ వేడి పాలని అందులో వేసి మిక్స్ చేస్తున్నాను. అంతా అయిపోయిన తర్వాత ఇంకొక 5 to 10 మినిట్స్ అలా బాయిలింగ్ చేసేసి ఇంకా ఆఫ్ చేయడమే. ఇంక ఇలా తెల్ల కాగుతున్నప్పుడు ఒక 2 యాలక్కాయలు నలగొట్టి వేస్తే ఆ ఫ్లేవరే వేరబ్బా. అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేస్తాను అనమాట. నేను ఎప్పుడు కూడా ఇలాచీ పౌడర్ని ముందే పౌడర్ చేసి అలా స్టాక్ పెట్టుకోను, ఎందుకంటే నాకు అలా నచ్చదు. ఒకసారి అలాగే చేశాను అనమాట, ఎందుకంటే అందరూ అలాగే చేస్తున్నారు కదా, చూద్దాం అని చెప్పేసి ఒకసారి నేను కూడా అలాగే మరిన్ని ఇలాచీస్ తెప్పించేసి షుగర్ వేసి పౌడర్ చేసి మిక్స్ చేసి పెట్టాను. బట్ అది కొన్ని రోజులకి ఘాటు పోయింది. ఎందుకంటే మరి ఎందుకు అలా అయిందో, గాజు సీసాలోనే వేసి పెట్టాను, అయినా సరే అది ఘాటు అనేది తగ్గిపోయింది అనమాట.
సో అప్పటి నుంచి ఇంక నేను అలా చేయట్లేదు. ఎప్పటికప్పుడు యాలకల్ని ఫ్రెష్గా దంచేసి వేసుకుంటాను, ఎందుకంటే ఆ అరోమా అద్భుతంగా ఉంటుంది కాబట్టి. ఇంక ఇలా యాలకల్ని దంచేసి పొట్టుతో సహా వేస్తాను అనమాట. నాకు ఇలాగే ఇష్టం, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ అరోమా కూడా అద్భుతంగా ఉంటుంది కదా. సో రోట్లో కూడా కాస్త కోస్త ఉందో మొత్తం శుభ్రంగా దులిపేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. ఇంకా పాయసం కన్సిస్టెన్సీ అనేది నేను ఇలా లూజ్గానే ఉంచుతాను, ఎందుకంటే మనం తినబోయేసరికి కాస్త చిక్కబడుతుంది కదా. ఆరాటం వాసనంతా మన ముక్కులోకి వెళ్ళిపోవాలని. ఇంతకీ పక్కన గ్లాస్ ఏంటా బోలిచ్చి పెట్టింది అనుకుని ఇదేమన్నా సెంటిమెంటా అని అనుకోకండి, ఏం లేదు. ఇందాక నేను సేమియా వేయించిన కళాయి ఉంది చూసారా, దానికి బరువు ఎక్కువ అనమాట. సో అది పడిపోకుండా దాని హ్యాండిల్ సపోర్ట్ కోసం నేను గ్లాస్ పెట్టాను. ఇంకొక విషయం ఏంటంటే, మీతో మాట్లాడుతూ నేను వేయించి పెట్టిన కాజు కిస్మిస్ని పక్కన పెట్టేశాను కదా, సో వాటిని పక్కనే ఉంచి మర్చిపోయాను అనమాట. అందుకే లాస్ట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇంకా సర్వింగ్ బౌల్లోకి గ్లాసుల్లోకి మన ఇష్టం వచ్చినంత తోడేసుకుందాము. వాడుకున్నోడికి వాడుకున్నంత అన్నట్టు, అలాగే తోడుకున్నోడికి తోడుకున్నంత అనమాట. మనం నచ్చినట్టు వేసేసుకోవచ్చు. అబ్బా చూడ్డానికి ఎంత బాగుందో కదా, తింటే ఎలా ఉంటుందో. చెమటలు చూసారా ఏ రేంజ్లో కారాయో. ఎండాకాలంలో కూరల్లో ఉప్పు వేయాల్సిన అవసరం లేదు, 4 చెమట చుక్కలు వేస్తే సరిపోతుంది. కొత్త డ్రై ప్యాడ్తో ఫస్ట్ స్వీట్ ట్రై చేశాను అనమాట. ఫస్ట్ అయితే అత్తయ్యకి ఇద్దాము. ముందు మా అత్తగారి మీద ట్రై చేద్దాం. దెబ్బకి పడిపోవాల్సిందే, పడిపోవడం అంటే ఇంకేదో అనుకోకండి, ఫిదా అవ్వాల్సిందే అంటున్నాను. సో దాని టేస్ట్ ఎలా ఉందో అత్తయ్య మాటల్లో విందాం. అత్తయ్య రియాక్షన్ చూద్దాం. అత్తయ్యకి చెప్పి వీడియో కాలుతుంది, జాగ్రత్త. తాగి ఎట్లుంది చెప్పాలి. మంచిగా ఉంది, బాగుందంట. బాగుంది. నెక్స్ట్ నువ్వు వెళ్తుల్లో బా చీకటి ఉన్నావు. ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చేస్తున్నారు. అది కాదుందని ఇప్పుడే అత్తది చెప్పింది. నేను వీడియో రికార్డ్ కావట్లేదు అనుకుంటున్నారు కాబోలు, నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి మా ఆయనకి. సూపర్. అసలే స్వీట్ ఇష్టం, మా ఆవిడ సేమియా స్వీట్ చేసింది, సూపర్ ఉంది. అది కాలుతున్నా వేడిగున్నా ఎట్లున్నా తగ్గేదే లేదనమాట, వదిలేదే లేదు. స్వీట్లు చూస్తే నోరు లాగమన్నమాట మనకి. ఎంత ఊదినా ఎండాకాలం కదా, కాస్త వేడిగానే తగిలిందనమాట నోటికి, కానీ టేస్ట్ అయితే బాగుంది తీయగా. కొత్త ట్రైప్యాడ్తో చేసిన సేమియా పాయసం అయితే సక్సెస్ అయింది. ఇంకా ఈ ట్రైప్యాడ్తో చేసే వీడియోలన్నీ కూడా సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.